వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. గూగుల్ కు అప్పన్న భూముల అని చెప్పి టైటిల్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డికి లోకేష్ మీద కోపమా, అప్పన్న మీద భక్తి అని చెప్పి కూడా ఇంకో టైటిల్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు ఎప్పుడైతే ప్రఖ్యాతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచల క్షేత్రానికి సంబంధించి ఆ భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఈ అంశం మీద పూర్తి స్థాయిలో గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైనా ఒక ఇష్యూ తెర మీదకి వస్తే అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది ఇంకా రెట్టించిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి రెట్టింపు బాధ్యతతో దాని మీద పూర్తిగా అసలు స్టడీ చేయాలి. కూలంకషంగా విషయాలను మొత్తాన్ని కూడా దాంట్లో అసలు ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలి ప్రతిపక్ష పార్టీకి. కానీ అలా ఏదైనా ఇష్యూ తెర మీదకి రావడమే ఆలస్యం, దాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే అరాచకం చేయడం, విధ్వంసం చేయడం, ఈకలు పీగడం ఇది వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మనం చూసాం గూగుల్ డేటా సెంటర్ అనే పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డికి ఎందుకో అంశం అంటేనే ఆయన పడదు. అసలు గూగుల్ డేటా సెంటర్ అంటంతోనే ఎప్పుడైతే ఆయన గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చినప్పుడు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కేంద్ర మంత్రుల సమక్షంలో ఢిల్లీలో గూగుల్ డేటా సెంటర్ కోసం వైజాగ్ కేటాయించేలా జరిగిన ఒప్పందాల మీద సంతకాలు చేశారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే దీని మీద పూర్తిగా ఒక విధ్వంస రచన చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున లండన్లోనూ ఎక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చేలోపే వాళ్ళు దాన్ని ఒకరైతే గోడౌన్ అన్నాడు ఒకడు, ఇంకోడైతే అనేక రకాలుగా దానికి పవర్ ఎగ్జామ్షన్స్ ఏంటి, అదేవిధంగా భూమికి ఇచ్చిన రాయితీలు ఏంటి, వీటన్నిటి మీద పవర్ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ వీటన్నిటి మీద గగ్గోలు పెట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎస్పెషల్లీ వైజాగ్ చెందిన నేతలు కూడా. అసలు దాంట్లో పూర్వాపరాలు ఏంటి, వీళ్ళు అదే కనుక గూగుల్ డేటా సెంటర్ వస్తుంది వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, ఎన్ని జాబులు కల్పించబోతా ఉన్నారు, మీకేమైనా హామీ ఇస్తారా దీని మీద అని అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుంటే జనానికి కూడా వాళ్ళ మీద కొంత నమ్మకం ఏర్పడి ఉండేది. ఎప్పుడు కూడా అలా అడగరు వైసీపీ. అసలు దాని మూలాలు ఏంటో కూడా చూసుకోకుండానే దాన్ని మొత్తం ఖండించే ప్రయత్నం చేయడం. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో మాత్రం చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ బిహేవ్ చేసింది. గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుంది అంటే అంత ఈజీగా ఏం రాలేదు. 13 నెలలు తాను పడిన కష్టం అని చెప్పి లోకేష్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ ప్రతినిధులు తీసుకొచ్చాను నేను పలుసార్లు, నేను వైజాగ్ తీసుకెళ్లి వాళ్ళకి ఆ భూమి గురించి, ఆ ఎలకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పదే పదే వైజాగ్ కి ఎలాంటి యుఫోరియా ఉంది పరిశ్రమలకు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆఖరికి దీనికోసం డేటా సెంటర్ వైజాగ్ రావడం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో నేను ఎన్నోసార్లు మాట్లాడాను, మోడీతో మాట్లాడాను, వాళ్ళు తమ పాలసీని కూడా మార్చుకోవడం జరిగింది అని చెప్పి లోకేష్ ఎన్నోసార్లు అర్థమయ్యే విధంగా అరటిపండులు చేతిలో పెట్టినట్టు చెప్పారు ఆయన. అయినా వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో గతంలో మనం చూసాం 14 నుంచి 19 వరకు కొన్ని పరిశ్రమలు వచ్చాయి. సో కొంత సోబర్గా ఉంది వాతావరణం, కొంత పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. ఆయన చేసిన విధ్వంస రచన కానీ, ఆయన భయపెట్టిన విధానం కానీ, సొంత రాష్ట్రానికి చెందిన అమరరాజా దగ్గర నుంచి హెచ్ఎస్బీసీ దాకా, మిలియన్ టవర్స్ లో ఐటీ కంపెనీస్ దాకా అన్నింటినీ పంపించారు. సో ఈ భయం ఉంటుంది రేపు వస్తున్న పెట్టుబడిదారులకు. మనమైనా సరే ఒక 10 రూపాయలు పెట్టాలంటే రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలని అనుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులను నమ్మించాలంటే వాళ్ళ కోసం మనం 10 సార్లు మాట్లాడాల్సింది ఇప్పుడు 20 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. అలాంటిది రాష్ట్రం వైపు గూగుల్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తూ ఉంటే ఇంత విషయం కక్కే ప్రయత్నం చేశారు. ఒకవైపు అటు బెంగళూరు, ఇంకోవైపు తమిళనాడేమో లోకేష్ పట్టుకుపోతున్నాడు పరిశ్రమలని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ స్థానికంగా చూస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వెల్కమ్ చేయాల్సింది పోయి దాని కేటాయింపుల దగ్గర నుంచి ప్రతి అంశంలో గూగుల్ డేటా సెంటర్ని వీళ్ళు వ్యతిరేకించారు. వన్స్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి గతంలో అది నేనే తీసుకొచ్చాను, అదాని డేటా సెంటర్తో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను, ఆయన ఒప్పందం కుదుర్చుకోవాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడే అదాని డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళకి ఎలకేషన్ చేసిన దాంట్లో ఒక 500 ఎకరాల కోత విధించాడు. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా చెల్లికి మళ్ళీ పెళ్లి అనే విధంగా మళ్ళా దానికి ఏదైతే శంకుస్థాపన చేశారో మళ్ళా దానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భాగవతం అందరికీ తెలిసిందే. జగన్ వచ్చాక డేటా సెంటర్ ఒకటే, ఇప్పుడు నేను తీసుకొచ్చిన అదాని డేటా సెంటర్ కూడా ఒకటే, అదే ఇది అని చెప్పి మసిపూసి మారేడుగా చేశారు. అదాని డేటా సెంటర్ వాళ్ళు రేపు గూగుల్ డేటా సెంటర్ తో కలిసి పనిచేయబోతా ఉన్నారు. అంతే, ఆ రెండు ఒకటి కాదు. చిన్నపిల్లని అడిగిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడు వీళ్ళు దాని మీద ఇంకెలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి తెలియక కొన్ని రోజులు సైలెంట్ అయిపోతారు. అంతే, గూగుల్ డేటా సెంటర్ మీద కొంతకాలం సైలెంట్ అయిపోతారు, తర్వాత ఏం మాట్లాడరు. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ లోకల్ గా ఇంకా రెండో రకం మార్గం ఏంటంటే, అక్కడ గూగుల్ డేటా సెంటర్కి ఎలా అయితే రైతులంతా చాలా మంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది, ఎలా అయితే అమరావతి కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారో అలాగే చాలా మంది రైతులు అమరావతిని తలపించే విధంగా గూగుల్ డేటా సెంటర్ కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళతో కేసులు వేయించే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరిని తీసుకెళ్లి ఆ భూములు ఇవ్వకుండా వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఈ రోజు ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా భూసేకరణ కూడా పూర్తి చేసింది.
రేపు 28వ తేదీన చంద్రబాబు నాయుడు చాలా గ్రాండ్ గా శంకుస్థాపన చేయబోతున్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ కి. అయితే 3 చోట్ల ఆ డేటా సెంటర్ కార్యాలయాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒకటి మనం చూసినట్టయితే ఆనందపురం పక్కనే ఉన్న తుర్లపాడులో ఒకటి, అదేవిధంగా అడవివరంలో ఒకటి, అదేవిధంగా రాంబిలి అనకాపల్లి దగ్గర ఉన్న రాంబిలిలో ఒకటి. ఈ 3 చోట్ల కూడా ఈ కార్యాలయాలు అయితే ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఈ రోజు మరొక ఆస్త్రం దొరికినట్టుగా నానా యాగి చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళు 600 ఎకరాలు ఇస్తామన్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ కోసం. ఆ 600 ఎకరాలు రైతుల నుంచి సమీకరణ చేసిన దాంట్లో సరిపోలేదు కాబట్టి ఇంకా వెతికే క్రమంలో సింహాచల క్షేత్రానికి భారీ స్థాయిలో భూములు ఉన్నాయి అడవివరంలో అండ్ మధురవాడలో. సో ఈ క్రమంలోనే అక్కడ భూముల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. సో వాటిని కొనడానికి ట్రై చేశారు వాళ్ళు. కొనడానికి ట్రై చేస్తే అక్కడ సింహాచల క్షేత్రానికి సంబంధించిన అధికారులు కానీ ఆలయ కమిటీ కానీ మేము కొనడానికైతే ఇవ్వం, కానీ మీకు లీజుకి అయితే మేము ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. సో దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 11 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ రాసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. 11 ఏళ్ల పాటు దాదాపు 160 ఎకరాలు ప్రభుత్వం, అది మధురవాడలోను అడవివరంలోను భారీ స్థాయిలో వైజాగ్ చుట్టుపక్కల అంతా ఉన్నాయి సింహాచల క్షేత్రానికి భూములు. మధురవాడ అడవివరంలో చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో కూడా అడవివరంలో ఎక్కువ ల్యాండ్ ఈసారి వాళ్ళు అలకేట్ చేస్తా లీజ్కి ఇస్తా ఉన్నారు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వంతో వాళ్ళు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోబోతా ఉన్నారు. దాదాపు ఆ 160 ఎకరాల కారణంగా సంవత్సరానికి వచ్చేసి దగ్గరగా ఒక 50 కోట్ల పైనే వాళ్ళకి, 45 కోట్ల పైనే వాళ్ళకి ఏదైతే లీజ్ రాబోతా ఉంది సింహాచల క్షేత్రానికి. వాళ్ళు ఏంటంటే అమ్మితే అంత అప్పుడు మార్కెట్ వాల్యూకి అమ్ముకోవాల్సి వస్తుంది. అదే లీజుకి రాసుకుంటే అదే లీజు వస్తుంది. ఎవ్రీ ఇయర్ లీజు రేటు ఎప్పుడైతే అగ్రిమెంట్ రాసుకున్నారో ఆ రేటు ప్రకారం లీజ్ వస్తుంది. పైగా ఎవ్రీ ఇయర్ ఒక 5% లీజ్ అగ్రిమెంట్ 5% పెంచేలాగా కూడా ఇంకొక అగ్రిమెంట్ కూడా రెడీ చేసుకున్నారు వాళ్ళు. సో ఈ క్రమంలో ఒక 11 ఏళ్ళు చూసుకున్నా దాదాపు ఒక 300 కోట్లకు పైనే ఆ సింహాచల క్షేత్రానికి ఆదాయం సమకూరుతుంది ఆ యాంగిల్లో చూస్తే ఆ భూముల కారణంగా. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. సో పూర్తి స్థాయిలో అటు ఆలయ అధికారులు కానీ ఆలయ కమిటీ కానీ అందరూ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సో 160 ఎకరాల అప్పన్న భూమిని అంటే సింహాచల క్షేత్ర భూమిని ప్రభుత్వానికి లీజుకి ఇచ్చేందుకు, తద్వారా ప్రభుత్వం గూగుల్ ఏ డేటా సెంటర్ కార్యాలయాలకు ఇచ్చేందుకు కూడా ఒప్పందం జరగబోతా ఉంది. క్లియర్ కట్ గా చాలా క్లియర్, పేపర్స్ మీద కూడా అంత క్లియర్ గా ఉంది. ఎక్కడ చిన్న ఏదైతే మచ్చ కూడా ఆస్కారం, మరక కూడా ఆస్కారం లేకుండా. దీన్ని వైఎస్ఆర్సీపీ ఈ రోజున రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది. మీకు దేవుడి భూములు కాజేస్తారా, మాటకు ముందు దేవుడు అంటారు, మళ్ళీ దేవుడి భూములు కాజేస్తారా? అది కాజేయడం ఎలా అవుతుంది? అంత పర్ఫెక్ట్ గా లీజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటా ఉంటే ప్రభుత్వం, అంత పర్ఫెక్ట్ గా ఆలయ కమిటీ కానీ ఆలయ అధికారులు కానీ ఒప్పుకుంటే, మరి అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే డైరెక్ట్ గా అమ్మి పడేసేవాడు కదా. ఇప్పుడు అమ్మకానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఆలయ కమిటీ కానీ అధికారులు కానీ. వాళ్ళు లీజ్కి ఇవ్వడానికి మాత్రమే ఒప్పుకున్నారు, ఆదాయపరంగా చూసుకున్నా అది బెనిఫిట్ కాబట్టి. మరి అది ఎలా అప్పనంగా అప్పగించినట్టు ఎలా అవుతుంది? వీళ్ళు కాదు కదా పోస్ట్మార్టం వంశానికి చెందిన భూములన్నింటిని కూడా లాగేసుకోవడానికి మాన్సాస్ ట్రస్ట్ కింద వాటిని అన్నింటినీ అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏ రకమైన అరాచకాలు చేశారు ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అవన్నీ బయట తీయాలంటే ఇంత పెద్ద వీడియో అవుతుంది ఈ రోజు. సో వీళ్ళు అప్పన్న భూముల్ని అక్కడ ఆలయ కమిటీ ఒప్పుకుంది, అధికారులు అందరూ కూలంకషంగా చర్చించుకొని ఒప్పుకున్నారు ప్రభుత్వానికి లీజుకి ఇచ్చేందుకు. సో ప్రభుత్వానికి అది లీజ్ అగ్రిమెంట్లు మాత్రమే ఉన్నాయి. లీగల్ గా రేపు ఉదయం ఎవరన్నా వెళ్ళినా కూడా అటు కోర్టులు కూడా దీన్ని సమర్థిస్తాయి. దీంట్లో ఎక్కడ కూడా అవినీతో లేకపోతే ఇంకో దానికో ఆస్కారం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ చాలా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తాం దీని మీద. అసలు జగన్మోహన్ రెడ్డి కోపం ఏంటంటే గూగుల్ మీద. గూగుల్ తీసుకొచ్చింది లోకేష్ కాబట్టి లోకేష్ మీద. ఎక్కడ గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరిగి ఫాస్ట్ గా కంపెనీ ఆ కార్యాలయాలు కట్టడం పూర్తయితే ఆ కార్యకలాపాలు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయి. ఇంకో మరో 2 ఏళ్లలో ప్రారంభం అయితే ఆబ్వియస్లీ యువతకు ఉపాధి కలుగుతుంది. యువతకు ఉపాధి కలిగితే దేశవ్యాప్తంగా అంశం చర్చనీయాంశం అవుతుంది. అంతేకాదు ఈ రోజు చూస్తే ఏ ఆధారిత డేటా సెంటర్, అంత పెద్ద డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని ఏ డేటా సెంటర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వైజాగ్ పూర్తి స్థాయిలో ఒక హబ్ గా మారబోతోంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కంటగింపే. సో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డికి అటు లోకేష్ మీద తద్వారా గూగుల్ మీద అది ఒక అక్కసు. ఆ అక్కసును చూపించే క్రమంలో ఈ రోజు ఆఖరికి అంత పద్ధతిగా జరిగిన అగ్రిమెంట్ అని కూడా పూర్తిగా దాన్ని వైలేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి భూములు స్వాహా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి అయితే మాత్రం ఆల్రెడీ గురుమూర్తి మన కోర్టుకు ఎక్కారు కొన్ని అంశాల మీద. అప్పనంగా భూములు పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్న ప్రభుత్వం అని కోర్టు ముట్టికాయలు వేసింది. అంత క్లియర్ కట్ గా అగ్రిమెంట్లు ఉన్న తర్వాత ఎందుకు మీరు అడ్డుకుంటా ఉన్నారు, ఇలాంటి దీని వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పి కోర్టు తిట్టిపెట్టింది, తిట్లు తిట్టింది. అయినా సరే వీళ్ళకి బుద్ధి రావట్లే. ఈ రోజు మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టుకుని గూగుల్ ఏ డేటా సెంటర్ మీద పడి లోకేష్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా సింహాచల అప్పన్నే బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.